జై టీడీపీ, జై టీడీపీ. రవి రాముడు మన ఊరే అమరన్న మాటలుగున ఊరూరు తిరిగిందో మన ఊరి కొచ్చిందో తెగ తీసిపోయండి విస్తరితి జయ మంగళ జయ మంగళ. నాయకత్వం, అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం. 100 రోజులు చేసినటువంటి కార్యక్రమాలు తెలియజెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరింపజేయడానికి ప్రజావేదిక కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి దానికి ప్రజావేదిక అని పేరు పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇప్పుడు చాలా మంది మాట్లాడారు. మొట్టమొదటిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం మీకు 3 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. మొదటి నెలలో ఆ రోజు ఏ రోజైతే ఆయన 4,000 నేను ఇస్తానని చెప్పాడు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా చెప్పినా ఆ రోజు నుంచినే మీకు 4,000 ఇచ్చే కార్యక్రమం చేస్తానని 4,000తో 3 నెలలు 3,000 కూడా కలిపి 7,000 రూపాయలు నేరుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. పెన్షన్ ఇవ్వడానికి వచ్చారనే దానికి కూడా ఒక కారణం ఉంది. ముఖ్యమంత్రి గారు రాకపోయినా రాష్ట్రం అంతా ఆయన చేయలేడు. ముఖ్యమంత్రి నేరుగా ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడానికి ఆ పెన్షన్ పైన పేదల పైన ఒక కమిట్మెంట్ తో ఒక బాధ్యతతో ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రిగా నాకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది అని తెలియజెప్పడానికే నేరుగా ఆయనే వచ్చి 7,000 రూపాయలు మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాడని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా వికలాంగులు గతంలో 3,000 ఉండేది, దాన్ని 6,000 చేశారు. కొంతమంది మానసిక అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పరుపు మీద నుంచి పైకి లేలేరు, పక్షవాతంతో పడిపోతే వాళ్ళని చూసే పరిస్థితి ఉండేది లేదు. అటువంటి వాళ్ళందరికీ 15,000 ఈరోజు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది. ఈ పెన్షన్లన్నీ కూడా ఈరోజు ప్రభుత్వాలు పెన్షన్ మొదలుపెట్టినప్పటి నుంచి రకరకాల ప్రభుత్వాలు ఉండొచ్చు. పెన్షన్ పేద ప్రజలకు ఇవ్వాలా అనేటువంటి ఒక ఆలోచన చేసింది మాత్రం కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అని చెప్పే సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. 200 చంద్రబాబు నాయుడు గారు చేశారు. 200 నుంచి 1,000 రూపాయలు చంద్రబాబు నాయుడు చేశారు. 1,000 నుంచి 2,000 ఒకే దఫ చంద్రబాబు నాయుడు చేసినారు. 2,000 నుంచి 3,000 చేయడానికి గత ప్రభుత్వం 5,000 పెట్టింది. 3,000 నుంచి 4,000 చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి 1 రోజు పెట్టింది. అంటే ఆ తేడాను మీరు గమనించమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ దృష్టికి తెస్తా ఉన్నా. అదే అప్పుడు అన్న క్యాంటీన్ల గురించి మాట్లాడారు. అన్నం పెట్టే క్యాంటీన్ ఇప్పుడు మనం కేల్పట్ల నుంచి టౌన్ లేకపోతే
సడన్ గా పొద్దున టిఫిన్ పోలేదు, మధ్యాహ్నం భోజనానికో, రాత్రి లేట్ అయితేనో అక్కడేదో హోటల్లో డబ్బులు తినే వాళ్ళు తింటారు. పేదవాళ్ళు అయితే ఆ హోటల్కి పోయి ఖర్చు పెట్టి డబ్బు పెట్టి తినే పరిస్థితి లేని వాళ్ళందరికీ గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ఉండేది. మీకు అందరికీ తెలుసు, బస్ స్టాండ్ పైనే ఆ అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలతో బ్రహ్మాండంగా భోజనం పెడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా మూసేసినటువంటి దౌర్భాగ్య ఆలోచన గత ప్రభుత్వంలో వచ్చింది. అందుకే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల అన్నా క్యాంటీన్లో తిరిగి పునః ప్రారంభిస్తాం అని చెప్పి ఈ రోజు పూర్తిగా మూలపడిపోయి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ లో అసాంఘిక కార్యక్రమాలకు నిలవైపోయింటే దాన్ని మళ్ళీ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా రెడీ చేసి ఈరోజు మళ్ళా అన్నా క్యాంటీన్ ఈ ప్రభుత్వం మళ్ళా కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చారు ఆయన మాట ప్రకారం. ఇంకొక పెద్ద కార్యక్రమం మనందరికీ కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్, భూ హక్కు చట్టం, సర్వే, భూములంతా రీసర్వే. మనందరికీ తెలుసు, మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన భూములు మన దగ్గరే ఉన్నాయి. మన భూముల పైన ఎవరు బొమ్మ లేదు. ఎవరో వచ్చి కొత్తగా సర్వే చేసి డ్రోన్ వేసి ముఖ్యమంత్రుల బొమ్మ రాళ్ళపైన వేసిన సందర్భాల్లో సర్వే రాళ్ళపైన ముఖ్యమంత్రుల బొమ్మలు వేసుకుంటారు. మనకి ఇచ్చేటువంటి పాస్బుక్ల పైన కూడా ముఖ్యమంత్రి బొమ్మ ఉంటుంది, రాజముద్ర కాదు. ముఖ్యమంత్రి రాజముద్ర కాదు. 5 ఏళ్ళు ఓటు వేస్తే ముఖ్యమంత్రిగా ఉంటాడు, 5 ఏళ్ళు నా ఇంటికి పోమంటే ఇంటికి పోవాలి. అటువంటిది ముఖ్యమంత్రిగా ఆయన బొమ్మ వేసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చేశారు. ఏ రైతుకు ఏ ఒక్క భూమి ఉండే యజమానికి ఈ భూమి నాకు పూర్తిగా ఉంటుందనేటువంటి భయము, ఆ ధైర్యం గతంలో పూర్తిగా కూడా లేకుండా పోయే పరిస్థితి గత ప్రభుత్వంలో అందరిలోనే వచ్చింది. ఎందుకంటే ఎవరైతే వాళ్ళు ఆ సర్వేలో ఈ గని మా పక్క ఉంది, ఆ గని మీ పక్క ఉందని ఎక్కడైనా అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేస్తే దాంట్లో నుంచి ఫ్రీ హోల్డ్ చేసినంత వరకు వాళ్ళు దౌర్జన్యంగా లాక్కోవడం, ఇంకొక పక్క వాళ్ళ భూములు తీసి 22 ఏలో పెట్టేసి ఇది ప్రభుత్వ భూమి నాకు ఇస్తే నేను మార్చుకుంటానని చెప్పి తక్కువ ధరకు డబ్బులు తీసి కొనుక్కోవడం, రకరకాలైనటువంటి భూమికి సంబంధించినటువంటి ఆ భూముల దౌర్జన్యంగా లాక్కునేటువంటి సందర్భాన్ని గత ప్రభుత్వంలో చూశాం. అందుకే మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే వెంటనే ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి దాన్ని పూర్తిగా రద్దు చేసేటువంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు రాజకీయాలు చేయడంలో ఈరోజు మేమందరం కూడా వచ్చినాం. మీకు కూడా ఉదాహరణ చెప్పాలి. ఈరోజు మన సర్పంచ్ మండలానికంతా గెలిచిండే వాళ్ళు ఇదే ముగ్గురు, కల్లుపల్లి, కలవటూరు, కేరపట్ల. మిగతా అందరూ సర్పంచ్లో వైసీపీనే, అందరూ ఎంపీటీసీలో వైసీపీనే, అందరూ ఎంపీపీలో వైసీపీనే, అందరూ జెడ్పీటీసీలో రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అయితే పాపం పోయిన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్పంచుల వాళ్ళే, ఎంపీటీసీల వాళ్ళే, జిల్లా పరిషత్తుల వాళ్ళే. అయితే 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ డబ్బులు కూడా వాళ్ళకి ఇలా ₹1 అది వాళ్ళ హక్కు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల హక్కు. ఆ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ డబ్బులు కూడా ఇవ్వకపోతే అదే పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు రోడ్డు పైకి వచ్చి ధర్నా చేసి ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచినటువంటి ఆ స్థానిక సంస్థలకు ఒకేసారి పవన్ కళ్యాణ్ గారు 1000 కోట్ల రూపాయలు 15 ఫైనాన్స్ డబ్బులు సందర్భాన్ని అంటే మేము పార్టీల కోసం, రాజకీయాల కోసం చేయడం లేదు, ప్రజల కోసం కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని చెప్పడానికి ఆ ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇవే కాదు, గత ప్రభుత్వంలో నాడు నేడు స్కూల్ అంతా ఉండే స్కూళ్ళు పెరిగినారు, కొత్తగా స్కూళ్ళు పెట్టినారు. మన కొత్తలో ఆ స్కూల్ కనపడలేదు, మీకు అన్ని స్కూళ్ళు కనపడి అన్ని స్కూల్లో చేసి టీచర్లు లేరు. జగన్మోహన్ రెడ్డి 2019 ముందు ప్రతి సంవత్సరం నేను డిఎస్సీ అనౌన్స్ చేస్తా, ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తా, యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు అనౌన్స్ చేశాడు. 5 ఏళ్ళు ఒక్క డిఎస్సీ కూడా అనౌన్స్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు
గత ఎన్నికలకు ముందు చెప్పిన మాట ప్రకారం నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన పెడతానని ఈ రోజు డిఎస్సి పైన పెట్టి ఈ రోజు ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులు స్కూళ్ళకు అవకాశం కల్పించే ప్రయత్నం చేశాడని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాడు. అది రేపు దీపావళి నుంచి పండుగ సందర్భంగా మీకు అందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే తీసుకోబోతున్నాం. ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కూడా అనౌన్స్ చేశాం. దానికి సంబంధించి దాదాపు 1200 బస్సులు కొత్త బస్సులు ఈ రాష్ట్రం కొనుగోలు చేస్తా ఉంది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. అయితే అవన్నీ పూర్తి చేయాలంటే రాష్ట్రం ఆదాయంలో ఉండాలి. పోయిన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు. అప్పుల ఊపిలో కూర్చుకోలేనట్టుగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఎవరో పెట్టుబడిదారుడు రాష్ట్రానికి వస్తే భయంతో రాష్ట్రాన్ని మీద పారిపోయే పరిస్థితి తెచ్చినాడు. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకంతా ఉపాధి అవకాశాలు లేకుండా చేశాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ముఖ్యమంత్రిగా అటు కేంద్రంలో మోడీ గారు సహకారంతో ఖచ్చితంగా కూడా పెట్టుబడిదారులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆదాయం ద్వారా మరి మీ అందరికీ కూడా ఏవైతే మాటలు చెప్పినారో అవి ఖచ్చితంగా అమలు చేయడానికి అంచెలంచెలుగా పూర్తి చేయడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం కొత్త నిశ్చయంతో ఉందని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. చేయలేకపోవచ్చు కానీ అంచెలంచెలుగా వాటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యాచరణతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, గత ప్రభుత్వానికి మునుపు ఆనాడు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు చేసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నీ గత 5 ఏళ్లలో మరుగున పడ్డాయి. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద దాదాపు 147 కోట్ల రూపాయలు లింక్ రోడ్లు తెస్తే 5 సంవత్సరాలు ఆ ప్రాజెక్టును మూలపడేశారు. మళ్ళా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి మళ్ళా ప్రాణం పోసాం. ఈ డిసెంబర్ లోపల టోటల్ గా ఆ పనులన్నీ కంప్లీట్ చేయడానికి ప్రభుత్వ పరంగా మేము ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, మనకంతా కూడా బార్డర్లో ఏనుగులు ఉన్నాయి. కేలపట్లలో ఎక్కువ, గాంధీనగర్ లో కానీ ఎక్కడా కూడా మనకు ఎప్పుడు ఏనుగులు బారిన పడతా ఉన్నాయి. కంటిన్యూగా ఏనుగులతో పంట నష్టం జరుగుతూ ఉంది. మనకుండే బోర్లు ఉంటే పైపులు దొరికేస్తా ఉన్నాయి, పంటలు దొరికేస్తా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ తేవాలని ఈ మధ్యనే ముఖ్యమంత్రి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఒక టూరిజం ఎలిఫెంట్ హబ్, వేణుగులకు సంబంధించినటువంటి టూరిజం ఎలిఫెంట్ హబ్ ను ఇక్కడే మన పొలమేరులోనే పక్కనే మనకు గుడియాతం రోడ్ లో ఆ కార్యక్రమాన్ని చేయాలా. కర్ణాటక నుంచి ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అంటే ట్రైన్ అయినటువంటి కుంపి ఏనుగులు తీసుకొచ్చి ఎక్కడో బందీపురం పోయి మనం ఆ ఏనుగుల్ని ఆ ప్రాంతంలో ఆ యొక్క టూరిజం చూసే ప్రాంతం కాకుండా మన ఏరియాలోనే అటువంటి కార్యక్రమాలు పెడితే అటు ఆదాయం వస్తుంది. ఈడ రైతులకు ఆ పంటల నష్టం నివారించడానికి ఒక అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి దాదాపు 18 కోట్ల రూపాయలతో మనము ముసలిపల్లిలో 22 ఎకరాలు కూడా ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసినాం. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈ 100 రోజుల్లో దాదాపు 12,25,00,000 రూపాయలు సీసీ రోడ్లు, డ్రైన్లు శాంక్షన్ చేశాం. ఇదే గ్రామ పంచాయతీలో 12,000 రూపాయలు ఇప్పుడు మనం పూర్తి చేశాం. ఎక్కడైతే ఇంకా మిగిలిపోయిందో వాటన్నిటికీ కూడా అంచెలంచెలుగా కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి 7,000 కోట్లతో మళ్ళా తార్ రోడ్లు వేయడానికి 2 కూడా ఈ తక్కువ కాలంలో శాంక్షన్ తీసుకొచ్చి పనులు మొదలు పెడతా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ గ్రామ పంచాయతీలో. మీకు ఎవరికైనా హౌసింగ్ సంబంధించి గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి ఇండ్లు అక్కడే తీసుకునే పోయిన 5 ఏళ్ళు వాళ్ళకు బిల్లులు ఇవ్వలే. ₹1 పడింది ఉంది. 5,000 నుంచి 60,000, 70,000 వరకు బిల్లులు బట్టి ఆ ఇండ్లు అట్లే నిలిచిపోయాయి. వాటన్నిటికీ కూడా మళ్ళా రీశాంక్షన్స్ ఇచ్చాం. అవన్నీ కూడా
మళ్ళా బిల్లులు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు నాకు ఇల్లు కావాలా, నాకు ఈరోజు ఎలిజిబిలిటీ ఉంది, నేను మళ్ళా నా తల్లిదండ్రితో విడిపోయిన నాకు పెళ్లి అయింది, నేను కొత్తగా ఇంకొక ఇల్లు కట్టుకోవాలంటే ఈ యొక్క గ్రామ పంచాయతీలో మీకు ఎంత మందికి అవసరమైతే అన్ని కూడా నా నోటీస్ ఇవ్వండి. చంద్ర ఉన్నాడు, మాకు ఈ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ అది 50 కానీ 100 కానీ 200 కానీ ఇల్లు శాంక్షన్ చేసి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు నేను గ్రామాలు చేసినప్పుడు అక్కడక్కడ నాకు పెన్షన్ అర్హత ఉంది, నాకు పెన్షన్ రాలేదు. నాకు పెన్షన్ గత ప్రభుత్వంలో కావాలని నాకు అర్హత ఉన్నా నన్ను తెలుగుదేశం పార్టీకి నేను ఓటేసినానో తెలుగుదేశం పార్టీ అభిమానో నాకు పెన్షన్ తీసేసినారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను ఈ సందర్భంగా చెప్తా ఉండే వచ్చే నెల నుంచి మళ్ళీ గ్రామ సభలు జరుగుతాయి, రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఆ గ్రామ సభల్లో అర్హులైనటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు. ఆ యొక్క గ్రామ సభకు మీరు వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా రెవెన్యూ పరంగా మీకు సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో రెవెన్యూ పరంగా ఒకే పార్టీకి మీరు పనిచేసినారు కాబట్టి మేము మీకు చేయమని చెప్పి నిలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రెవెన్యూ సదస్సులో రేపు జరిగినప్పుడు ఖచ్చితంగా మీకు అక్కడ సర్వేకి సంబంధించో లేదంటే 22A సంబంధించో లేదంటే మీ భూమికి సంబంధించినటువంటి వివాదం ఏదైనా ప్రభుత్వ పరంగా ఉంటేనో వాటన్నిటిని ఇస్తే ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులో వాటన్నిటికీ పరిష్కారం తీసుకురావాలని ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పే సందర్భంలో మీ అందరూ దృష్టి తెస్తా ఉన్నా. ఎవరైతే ముఖ్యంగా కీలపట్ల గ్రామ పంచాయతీ కీలపట్ల గ్రామం అంటే మనకు కనపడేది వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజు టీటీడీకి గతంలోనే ఆ రోజు కీర్తి శేషులు మన ఎక్స్ఎంపీపీ కృష్ణమూర్తి గారు ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు కంప్లీట్ చేశాం. ఇప్పుడు అంచెలంచెలుగా కొంతవరకు జరుగుతూ ఉంది. ఇంకా కొంత దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి. ఆ రోజు అసలు రోడ్డు లేదు మాకు. ఆ యొక్క రోడ్డు తీసుకునేటప్పుడు మనకు అటు కలమూరు నుంచి కీలపట్ల కానీ అదేవిధంగా కీలపట్ల నుంచి జనాలపాలపై రోడ్డు లేదు. ఆ రోజు తార్ రోడ్డు కూడా మనం ప్రయత్నం చేశాం, తార్ రోడ్డు పూర్తిగా తీసుకొచ్చాం. దాని ఇంకా కూడా రోడ్ డెవలప్మెంట్ చేసి ఎక్కువ మంది భక్తులు ఇక్కడ వచ్చేదానికి వాళ్ళ సౌకర్యాలు కలిగిస్తూనే ఈ రోజు నిత్య అన్నదానం చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో కనీసం ఇక్కడ షెడ్ లో అన్నదానం పెడతా ఉంటే ఆ అన్నదానాన్ని కూడా భగవంతుడు పెట్టే అన్నదానాన్ని కూడా అడ్డుకునేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. వాళ్ళ వ్యవహార శైలి ఏ రకంగా ఉందనేది దీనికంటే కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దాన్నంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ భగవంతుడు ఆమెను పంపించారు. ఆమె పేరు రెడ్డమ్మ. ఆ రెడ్డమ్మ ద్వారా భగవంతుడు వచ్చి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఇచ్చి నిత్య అన్నదానం జరిగేదానికి ఆ భగవంతుడే అన్నదానాన్ని కూడా చేసుకుంటా ఉన్నారు. నువ్వు ఒక పెంకుల ఇంట్లో తరిమేస్తే బ్రహ్మాండమైనటువంటి ఇంట్లో ఈరోజు అన్నదానం పెడతా ఉంటే కనీసం ఇటువంటి సందర్భంలో అయినా వాళ్లకు మంచి బుద్ధి, కనీసం భవిష్యత్తులో మంచి బుద్ధి ప్రసాదిస్తే ఇంకా భగవంతుడు వాళ్ళకి సహాయం చేస్తాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుసుకుంటా ఉన్నా. వాళ్ళ ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయి. ఇవి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజకీయాల కోసం కాదు, ఇవి వాస్తవాలు. ఇదే గత ప్రభుత్వంలో అన్నదానానికి సంబంధించి ఆ ఇంట్లో మనం పెట్టినటువంటి ఆ చిన్న పెంకుల ఇంట్లో నుంచి తరిమేస్తే ఆ రోజు ఏం చేయాలో దిక్కుదోలుకుంటే బ్రహ్మాండమైంది భగవంతుడే ఇచ్చినాడు. ఇవన్నీ కూడా మనం చేస్తే చెడిపోయేలా ఈరోజు తిరుపతి లడ్డు పైన నడుస్తూ ఉన్నాయి వివాదాలు. దాని గురించి నేను మాట్లాడను కానీ అవన్నీ కూడా వివాదాలన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒక మంచి పద్ధతి కాదు, ఒక హిందువులు చేసేటువంటి కార్యక్రమాలు కాదనేదే మనం చెప్పక తప్పదు. మరి భగవంతుడి పైన భక్తి ఉండేవాళ్ళు ఎవరు అటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా కూడా ఈ గ్రామానికి సంబంధించి మీకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా కూడా కంప్లీట్ చేయండి. ఈరోజు నంసానపల్లి కూడా ఆ రోజు చెప్పిన నంసానపల్లి రోడ్డు ఆ రోజు అందరినీ కూడా తప్పుగా పట్టించారు. అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద 2018లో నేను మంత్రిగా శాంక్షన్ చేసి ఇచ్చినటువంటి రోడ్డే. ఆ రోజు జీవోతో కూడా చూపించిన. ఈ రోజు ఊరు నుంచి మళ్ళా ఈ రోడ్డు కనెక్టివిటీ అట్లా ఆగిపోయింది. ఆ రోడ్డు కూడా పూర్తి చేసి
దాన్ని కూడా నరసానపల్లి కంప్లీట్ గా రింగ్ రోడ్డు, ఆ రోడ్డు నుంచి పట్టుపల్లి రోడ్డు రింగ్ రోడ్డు కూడా వేసే కార్యక్రమాన్ని తప్పనిసరిగా కూడా తీసుకోబోతామని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకా చాలా సమయం ఉంది. 3 నెలలు అంటే 100 రోజులే ఈ యొక్క కార్యక్రమం అయింది. ఇంకా ప్రభుత్వం చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు, గత ప్రభుత్వంలో చేసినటువంటి మరి వాళ్ళు చేసినటువంటి విధానాలన్నీ కూడా సక్రమైనటువంటి మార్గాలు పెట్టాలి. అప్పుడే ఎంపీడీఓ గారు నాకు మాట్లాడారు. పాపం ఎప్పుడు 1వ తేదీ జీతం తీసుకోరా, ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 1వ తేదీ ఉద్యోగస్తులు జీతం తీసుకుంటా ఉన్నారు. చరిత్రలో ఎప్పుడు ఉద్యోగస్తులకు 1వ తేదీ జీతం అయిన సందర్భమే లేదు నాకు తెలిసి. ఎవరికి రాకపోయినా 1వ తేదీ వాళ్ళకి జీతం వచ్చేది. అటువంటిది వాళ్ళు గత 5 సంవత్సరాల్లో నాకు 15 రోజుల తర్వాత జీతం వచ్చినా మాట్లాడే పరిస్థితి కూడా ధైర్యం లేదు. మాట్లాడితే ఏం చేస్తారు, ఏం కేసు పెడతారు, ఏడకి లోపలేస్తారు. ఈ రోజు నిజాయితీగా స్వేచ్ఛగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తా ఉండడానికి ఇవన్నీ నిదర్శనాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మళ్ళీ చాలా సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా తలుచుకుంటాం. ముఖ్యంగా నేను ఈ కేలపట్ల గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక మాట చెప్పదలుచుకున్నా. మొన్న ఎన్నికల్లో మంచి మెజారిటీ, ఎందుకంటే ముందు నుంచి అత్యధికంగా నేను కాదు మా తండ్రి గారి నుంచి దాదాపు 50-60 సంవత్సరాల నుంచి మీకు మా తండ్రి గారు తర్వాత నేను మీకు రిప్రజెంటేటివ్ గానే ఉన్నాం. ఎందుకంటే ఈ పంచాయతీ ఎప్పుడు మన చౌడేపల్లి సమితిలో ఉండేది. అప్పుడు సమితిలో ఉండేది, బ్లాక్ డెవలప్మెంట్ ఉన్నా కూడా అప్పుడు నుంచి ఈ యొక్క కేలపట్ల, కొత్తపల్లి, జగమర్ల ఈ 3 ఆ చౌడేపల్లి సమితికి ఉండేది. సమితి తర్వాత నియోజకవర్గాలైన పువ్వుల నియోజకవర్గంలో చాలా సంవత్సరాలు ఉండేది. 2009 తర్వాత పలమనేరు నియోజకవర్గానికి వచ్చినా మనం నేను ఆటించి పలమనేరుకు వచ్చినాను కాబట్టి మీతో దాదాపు నాకు చిన్నప్పటి నుంచి ఈ యొక్క గ్రామ పంచాయతీకి అనుబంధం ఉంది. ఈ రోజు కూడా మంచి మెజారిటీ, దాదాపు నాకు 600 మెజారిటీ ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీని జీవితంలో ఎప్పుడు పరిస్థితి లేదు. అందుకే నేను ఈరోజు మాట్లాడుతా ఉన్నా, మీకు 3 అడుగుల్లోనే నేను ఉంటా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ యొక్క గ్రామ పంచాయతీకి మీకు చేయడానికి మనస్ఫూర్తిగా నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నన్ను గెలిపించినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై మా జిల్లా అట్లా రానుంటుంది, బాగా వస్తుందంట రాజధాని అడుగుతుంది కదా. పోవద్దనే చెప్పు. అట్లే వచ్చాను.